శ్రీరామనవమి సందర్భంగా భీమవరం మంటంలోని పోలీస్ క్వార్టర్స్ ఆవరణలో వేయించేసిన శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ సమేత హనుమత్ సహిత దేవాలయం నందు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దరాజు శ్రీనివాసరావు ప్రారంభించగా భక్తులు మాట్లాడుతూ శ్రీరామచంద్రుని కళ్యాణం చూసినా విన్నా సకల పాపాలు బాధలు హరించి విముక్తి పొందుతామని, శ్రీరామ నామతారక మంత్రజపంతో సర్వపాపాలు హరిస్తాయని, లోకానికి ఆదర్శప్రాయుడైన శ్రీరాముని అడుగుజాడలో అందరూ నడవాలని అన్నారు. ముందుగా శ్రీ దాసాదిని స్వామి పారాయణ బృందం మహిళలు స్వామివారి సన్నిధిలో పారాయణం చేశారు. భీమవరం వంటంలోని టౌన్ హాల్ రోడ్లో ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్ ఆవరణలో ఉన్నటువంటి శ్రీ సీతారామ లక్ష్మణ సహిత శ్రీరామచంద్ర స్వామి ఆలయం వద్ద శ్రీరామ సందర్భంగా నిన్నటి రోజున మరి ఉద్దరాజు శ్రీనివాసరావు దంపతులు ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈరోజు స్వామివారి సన్నిధిలో మరి పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 1948వ సంవత్సరంలో మరి ఉద్దరాజు కుటుంబీకులు ఇక్కడ ఈ ఆలయం నిర్మిస్తే మళ్ళా 2015లో పునర్నిర్మాణం చేసి మరి ఎక్కడా లేని విధంగా ఈ ఆలయాన్ని నిర్మించి ఏదైతే మనం ఇవాళ 500 సంవత్సరాల నుంచి కన్న కళలు సాకారం చేసుకోవడం, మరి అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేసుకోవడం, ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం 2024లో నిర్వహించుకోవడం, ఏదో భారతదేశానికి సంబంధించినటువంటి ఈ అయోధ్య ఘట్టం అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకుంటూ ఆ రామనామం జపించడం జరుగుతుంది. ప్రతి నిత్యం కూడా మనం రామనామం జపిస్తూ ఏదైతే లోకానికి ఆదర్శప్రాయుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుని అడుగు జాడల్లో ఏదైతే ఒక అన్నదమ్ములుగా కానీ అలాగే ఒక ఏక పత్నివర్తుడిగా ఒక గురు శిష్యులుగా రామాంజనేయులుగా మరి అటువంటి లోకానికి ఆరాధ్య దైవమైనటువంటి రామచంద్రుడిని నిత్యం కూడా స్మరించుకోవాలి. మరి శ్రీరామనవమి వాడవాడలా పట్టణాల్లో పల్లెల్లో నగరాల్లో అన్ని ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా ఇవాళ ఆ రాముడి పట్టాభిషేకం కానీ ఆ నవమి ఉత్సవం అనేది ఎంతో వైభవంగా చేర్చుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ వంటవరం ప్రాంతంలో మరి ఇంత చక్కని ఆలయాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉద్దరాజు కుటుంబీకులకి మరి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇవాళ ఈ ఆలయాన్ని చక్కగా మెయింటైన్ చేస్తూ నిన్నటి రోజున కళ్యాణ మహోత్సవం నిర్వహించి వాళ్ళ అన్న సమారాధన నిర్వహిస్తున్నటువంటి ఉద్దరాజు కుటుంబీకులందరికీ కూడా పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సీతారామచంద్ర స్వామికి